రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మరోసారి మనం చదువుకుందాం అందరం కలిసి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మొదటగా ఈ యొక్క కూడిక మరి ప్రకటించడానికి కారణం ఏమిటంటే, దైవజనుడు బక్సి గారిని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆ దైవజనుడి యొక్క ప్రవర్తన నియమావళి, ఆ మాదిరికరమైన జీవితాన్ని బట్టి మనం కూడా సహవాసంలో, దైవజనుడి ద్వారా ప్రారంభించబడిన సహవాసంలో మనం కూడా అలాంటి పరిచర్య, సేవ అంటే విశ్వాసము, అలా దేవుని మీద ఆధారపడి మనం జీవించుట అనేది మనకు నేర్పించుతున్న పాఠమై ఉంటుంది. ముఖ్యంగా దైవజనుడు బక్సి గారు, ఆయన యొక్క జీవిత చరిత్ర మీకు అందరికీ బాగా తెలుసు. మరి అనేక మంది చదివి ఉంటున్నారు. ఆ దైవజనుడితో సహవాసం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటారు. అనేకమైన అనుభవాలు మా జీవితంలో, నా జీవితంలో కూడా నేను ఆ దైవజనుడితో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అలాంటి అనుభవాలు చెప్పటానికి సమయం లేదు, కానీ ఒకరిని నేను విమర్శించటం కాదు, కానీ దైవజనుడిని చూడని వారు కానీ, దైవజనుడితో సహవాసం కలిగి ఉండని వారు కానీ, ఈ దినాల్లో పుస్తకాల్లో చదివి, ఆయన సాక్ష్యాన్ని చదివి అనేక మంది చెప్తూ ఉంటున్నారు. నేను తప్పని నేను అంటలేదు, కానీ నా జీవితంలో నేను అనుభవించింది మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను 1969లో మొట్టమొదటగా హెబ్రోన్కు వెళ్ళాను. ఆ తర్వాత చదువు నిమిత్తమై చదువుకుంటానికి మరలా నేను వచ్చి ఈ సమ్మర్ హాలిడేస్ కానీ ఎప్పుడు సెలవులు ఉంటే అప్పుడు హెబ్రోన్లో నేను ఉంటూ వచ్చాను. తర్వాత 74లో సంపూర్ణంగా దేవుని యొక్క సేవ కొరకై హెబ్రోన్కు నేను వచ్చాను. ఆయన ఒకటే మాట అన్నాడు. ఆ రోజు సర్కార్ జిల్లాల్లో మరి సువార్త క్యాంపెయిన్ జరుగుతుంది. 2 నెలలు జరిగింది. అయిన వెంటనే మా నాన్నగారితో చెప్పారు. మా నాన్నగారు అప్పుడు గుంటూరులో వర్క్ చేస్తూ ఉంటున్నారు. దీనిబాబు నాతో పంపించు అన్నారు. వెంటనే రేపల్లికి వెళ్ళాము. అదే క్యాంపెయిన్లో నా బట్టలు అన్నీ కూడా మా నాన్నగారు రేపల్లికి తీసుకొచ్చారు. అక్కడ ఓఎం ట్రక్ ఎక్కటం, మరలా ఇంటికి వెళ్ళలేదు. ఆ దినం నుండి 1 నెల మాత్రమే ఆ యొక్క డైనింగ్ హాల్ క్లీనింగ్కి మాత్రమే ఒక డ్యూటీ వేశారు. మరి ఎందుకో తెలియదు, కానీ నన్ను ఆఫీస్ డ్యూటీ వేశారు. నేను ఎక్కువగా చదువుకోలేదు, నేను ఎక్కువగా నాకు అనుభవం కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆఫీసులో అన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఫోన్స్ విషయంలో కానీ, మరి లెటర్స్ విషయంలో కానీ, రిజర్వేషన్స్ విషయంలో కానీ
ఆయన యొక్క ఫ్లైట్ టికెట్స్ విషయంలో కానీ, ఆయనకు ట్రావెల్ చేయటానికి తగిన కార్లు కానీ బుక్ చేయటం విషయంలో కానీ, ఈ రీతిగా అన్ని విషయాలు ఆయన ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో ఉంటే ఆ టయానికి వచ్చిన లెటర్స్ అన్నీ కూడా ఎయిర్మెయిల్లో పంపించడానికి కానీ, తర్వాత వచ్చిన ప్రతి మెసేజ్ని ఆయనకు తెలియచేయటం కానీ, ఫలానా వారికి ఫోన్ చేసి చెప్పమంటం కానీ, వీటన్నిటిలో నిజంగా చెప్పగలుగుతున్నాను, నేను దేవుని మహిమార్థమై చెప్తున్నాను, కంటికి ఒక విధంగా నిద్ర అనేది ఉండేది కాదు, కోడిపెట్ట నిద్రలాగా ఉండేది. అలా కొనుక్కోయటం, ఏదో ఫోన్ వచ్చేస్తాం. అలాగే మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చూస్తూ ఉండేవాడు. హెబ్రోన్ సందేశం కానీ, పుస్తకాలు కానీ, భక్తి గారు రాసిన పుస్తకాలు కానీ కూర్చొని ప్రూఫ్ రీడ్ చూస్తూ ఉండేవాడు. ఇట్లా సువార్త విషయంలో మరి అదే రీతిగా దేవుని యొక్క వాక్యమును ఎక్కువగా చదవమంటూ ఉండేవాడు. ఒక విధంగా చూస్తే ఏదైనా చిన్న ఫోన్ వచ్చింది, వెళ్ళి అంకుల్ అంటే చాలు ఎస్ అనేవాడు. కొన్నిసార్లు ఎన్నోసార్లు నేను నెమ్మదిగా తలుపు తెరిచి అలా చూసేవాడు. డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు. నెమ్మదిగా అలా తలుపు తెరిస్తే, కిటికీ తెరిచినాక తలుపు తెరిచి చూస్తే ప్రార్థనలో ఉండేవాడు. సుమారు ఆయన ఎప్పుడు పండుకునేవాడో, ఎప్పుడు నిద్రపోయేవాడో కూడా మాకే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను ఆఫీస్లో ఉన్నాను కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు అబద్ధం ఆడకూడదు. రెండవది, ప్రభు ఎదుట, ప్రభు సన్నిధిలో ఉన్నాము. కొన్నిసార్లు బుద్ధి మంచిది కాదు కదా, నిజంగా ఒకవేళ నిద్రపోతున్నారా మోకాళ్ళ మీద అని దగ్గరికి వెళ్ళేవాడు. కానీ ఆయన పెదాలు కదులుతూనే ఉండేవి, ఆయన పెదాలు కదులుతూనే ఉండేవి. కనుక అలా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇప్పుడు 12, 1 గంట వరకు ఒక్కోసారి లిల్లక్క కానీ, సౌమ్యక్క కానీ, మిస్సెస్ యాబిస్ కానీ టైప్ చేస్తూ ఉండేవాళ్ళు. లెటర్స్కి అందరికీ జవాబు ఇచ్చేవాడు. ఆ జవాబులో మరి ఆన్సర్ అంటే వారు రాసిన ఉత్తరానికి జవాబు ఎలా ఉండేదంటే కింద రిఫరెన్సుల్లోనే ఉండేది. పైన ఏమి మ్యాటర్ ఎక్కువ ఉండదు. నీకొరకు ప్రార్థన చేస్తున్నానంటారు. అన్నీ చెప్పిన తర్వాత వారి యొక్క ఆశను నెరవేర్చుట కొరకాయ, వారి కోరిక నెరవేర్చబట్టి కొరకాయ, వారు అడిగిన మరి ప్రశ్నమై కానీ కింద రెఫరెన్సెస్లోనే అంత ఆన్సర్ ఉండేది, జవాబు ఉండేది. ఇక వీళ్ళు చెప్తూ ఉంటే ఒకళ్ళు టైప్ చేస్తూ ఉంటారు, ఒక లెటర్స్ మీద కవర్స్ మీద అడ్రస్లు రాస్తూ ఉంటారు. నేను ఆయన సంతకం పెడతారు, మడత పెట్టి పెట్టడం. ఈ మా నలుగురికి కూడా ఏ ఉత్తరం ఎవరికి వెళ్తుందో తెలియదు, ఏ ఉత్తరం ఎవరికి వెళ్తుందో తెలియదు. కొన్నిసార్లు మరి లోపలికి పిలిచేవాళ్ళు, ఈ డబ్బులన్నీ ఆ ప్యాంటు ఈ షర్టుల్లో అన్నీ అక్కడ పడేసేవాళ్ళు. ఫలానా రోజు టికెట్ బుక్ చేయమనేవాళ్ళు. ఎలా ఉండేదంటే ఆశ్చర్యంగా ఉండేది. ఆ డబ్బులన్నీ తీసుకొని, ఆ తర్వాత ఆ బుక్స్ అన్ని తీసుకొని, పాస్పోర్ట్ అన్నీ తీసుకొని, ఆఫీస్కి వెళ్ళి అన్నీ వీసా తీసుకొని, అన్నీ కూడా ఆయననే టయానికి, ఆయన వెళ్ళాలి అన్న డేట్కి కంప్లీట్గా అన్ని వర్క్ అయిపోయేది. ఫ్లైట్ టికెట్ అయిపోయేది, రెండోది అనౌన్స్మెంట్స్ అయిపోయాయి, వీసా స్టాంపింగ్ అయిపోయేది, అన్నీ క్లియర్ అయిపోయాయి. ఒక్కొక్కసారి టికెట్ కూడా దొరకని పరిస్థితుల్లో కూడా అదే ఆయన చెప్పిన టయానికి ఆ టికెట్ అయిపోయేది.
దీనికి కారణం ఏమిటి అంటే, ఆ దైవజనుడు చెప్పిన రీతిగా, తన వాక్యంలో చెప్పిన రీతిగా ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కునేవాడు. నేను ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు, మేము బ్రదర్ని చూడాలి, బ్రదర్తో మాట్లాడాలి అని. కానీ ప్రార్థన చేయించుకోవాలి అనేవాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ వెళ్ళి చెప్పినప్పుడు వారు ఎందుకు వచ్చారో చెప్పేసేవాళ్ళు. అంటే తెలుసు, నేను కూడా చిన్న వయసు కాబట్టి కొన్నిసార్లు నేను కూడా ఒక నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఒకసారి అర్ధరాత్రి మెడ్రాస్ జోషామలో ఉన్న బ్రదర్స్తో మాట్లాడుతూ ఉంటే, నేను బయట బెంచ్ మీద అలా పండుకొని అలసిపోయాను, అలా నిద్రపోతుంటాను. ఆ సమయంలో సడన్గా ఫోన్ అక్కడ అయిపోయింది, మాట్లాడటం పెట్టేసేవాడు. వచ్చి చేయి పట్టుకుని భయపడిపోయాను. కానీ ఆల్రెడీ నా యొక్క వెనక ఉన్న రూమ్లో, ఆఫీస్ రూమ్ వెనక ఉన్న పడక తీసుకుని వచ్చి అక్కడ వేసి నన్ను తీసుకుని ఇలా పండుకోమని అని ఆయన తలుపేసి వెళ్ళిపోయాడు. ఎంత గద్దించినా మరలా తర్వాత ప్రేమించేవాడు. ఒకవేళ తప్పిదం చేసిన వారిని మరలా గద్దించి ప్రేమతో వారిని స్వీకరించేవాడు, అనుమతించేవాడు. కానీ చెప్పగలిగితే చాలా కోపం. ఇంతకుముందు అన్న చెప్పినట్టు డిసిప్లైన్ విషయంలో మాత్రం చాలా కోపం. ఎందువల్లంటే దేవుని ఇంటిలో అల్లరి చేసిన, అలక్ష్యంగా ఉండిన, ఏ మాత్రం కూడా కనికరం లేకుండా ఉండేవాడు. బైబిల్ గ్రంథం ఇలా పట్టుకొని వచ్చి పళ్ళమని కొట్టేవాడు అనమాట, చెవులు విండేసేవాడు. అల్లరి అనేది జరిగేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, అలా దైవికమైన ఒక క్రమంలో ప్రేమించాడు. ఆయనేమో నోటితో కోపంగా చూడటం కానీ, కోపంగా గద్దించటం కానీ ఎన్నడూ చేసేవాడు కాదు. తను చూస్తుంటేనే భయం. ఒకవేళ తను వస్తూ ఎదురుగా వచ్చి మాట్లాడుతుంటే ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు, ఆ ప్రైజ్ లార్డ్లోనే ఉంది మనకి అంటే గద్దింపు, అంతగా కోపం. కానీ ఎందుకో తెలుసా, లోపల అంతరంగం మాత్రం ఎంతో ప్రేమ అన్నమాట, ఎంతో ప్రేమ. నిజంగా నేను ఒకసారి మొండికి వేశాను. మొండికి వేసి ఈ సేవకులందరినీ ఈ రీతిగా ఏదో గతి లేక వచ్చారు సేవకి అంటున్నారని, ఏదైనా చిన్న పని చేసుకొని ఉద్యోగం చేసుకొని మనం సేవ చేయొచ్చు, ఇలా ప్రతి వారిని ఇలా సేవకుల్ని విమర్శిస్తున్నారు అనే ఒక చెడ్డ స్వభావం నాలో వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళి అడిగాను, నేను వెళ్తానంటే ఎందుకు అన్నారు. తర్వాత ఏం మాట్లాడలేదు, లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి అడిగాను, అంటే పిల్లలం కాబట్టి స్వతంత్రంగా అడిగితే సరే వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది. మరలా వెంటనే 3 నెలలు తిరగకుండానే మరలా వస్తే అప్పుడు ఇమ్మాన్యుయల్ అని ఉండేవాడు, చనిపోయి ప్రభు మహిమలోకి వెళ్ళాడు, మచిలీపట్నం ఇమ్మాన్యుయల్. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, దీనిబాబు వచ్చాడు. వస్తే వెంటనే ఆయన బన్నీను లుంగితోనే ఉన్నారు. వెంటనే గబగబా వచ్చారు బయటికి, గట్టిగా కౌగిలించుకున్నారు. నేను ఇప్పుడు కూడా ఆ కన్నీరు ఇక్కడ, ఆయన కండ్లలో ఉన్న కన్నీరు ఇక్కడ పడటం, నేను ఏడవటం, కళ్ళబట్టి నీళ్లు పెట్టడం ఎన్నడూ నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ రీతిగా కౌగిలించుకొని ఆయన కన్నీళ్ళు నా యొక్క భుజం మీద పడ్డాయి, నా కన్నీళ్ళు ఆయన భుజం.
ఎందుకు చెప్తున్నానంటే అంత ప్రేమ కలిగినవాడు. ఇంకోసారి నేను బహిరంగ చెప్తున్నాను, ఇదే విషయంలో నేను బయటకు వెళ్ళినందుకు అక్కడున్న ఒక సేవకుడు, గొప్ప సేవకుడు, సేవకుల కూడికలో జరుగుతుంటే వీడు ఎందుకు వచ్చాడు, బయటకు నెట్టేయండి అన్నాడు. అంతగా పెద్దగా అరిశాడు. అరిస్తే ఆయన లోపల కిచెన్లో, డైనింగ్ టేబుల్ మీదే ఉన్నారు. ఎవరు చెప్పారో తెలియదు. అయితే వెంటనే ఆయన అదే బన్నీను లుంగి మీదే ఉన్నారు. మెయిన్ గేట్ దగ్గరికి వచ్చారు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. అందరూ ఇట్లా బిగబట్టుకొని చూస్తున్నారు, కొట్టేస్తాడేమో కొడతాడేమో అని. కానీ వచ్చి చేయబట్టుకొని ఇక అలా లోపలికి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వెళ్ళాడు. మెయిన్ హాల్లోకి, డైనింగ్ హాల్లో తీసుకువెళ్ళి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఇక్కడ ఉన్నంత వరకు తను ఎప్పుడు అభ్యంతరపరచొద్దన్నాడు. ఎల్డర్స్ని పిలిచాడు. దాసన్ గారు ఉన్నారు, అగస్టిన్ గారు ఉన్నారు, మీసాల ఆశీర్వాదం గారు ఉన్నారు, ఆ తర్వాత దొరైరాజు గారు ఉన్నారు, వెంకటరత్నం గారు ఉన్నారు. వీరందరి మధ్య చెప్పిన మాట ఇదనమాట. ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా అంతగా కుమారుడిగా ప్రేమిస్తూ వచ్చాడు. నాలో పతనాలు లేవని కాదు, అవిధేయత అనేది లేదని కాదు, ఒక్కోసారి తిరుగుబాటు చేసేవాడిని నేను కాదు, తిరుగుబాటు చేస్తూ ఉండేవాడిని. అంటే బహిరంగంగా కాకపోయినా లోపల అంతరంగం కనుక. కానీ ప్రభు తన దాసుని దగ్గర ఆ రీతిగా తరబీదిస్తూ వచ్చాడు. ఇప్పుడు మొన్న సత్యవేదం అన్న వీరవాసంలో సత్యవేదం గారు చెప్పినట్లు, అదిగో ఈయన ప్రియ కుమారుడు ఆయనకి అని చెప్పాడు. అర్థమైపోతుంది. మనం ఏం చేస్తాం, ఇంకా భక్ష్యం గారు ఇవ్వడు. కొన్నిసార్లు మాకు డబ్బులుంటే కూడా నన్ను కొనుక్కొని ఇచ్చేవాడు కాదు దేవుడు. అలాగే ఉండేవాళ్ళని చేద్దాం. మేము హెబ్రోన్లో ఉంటే కూడా అంత ధనవంతులు ఉండేవారు, ఈయన లాంటివాడికి ఇచ్చేవాడు. భక్ష్యం గారు ఇంకా కోటి ఇచ్చేవాడు, కోట్లు దొడిగేవాడు ఆ దినాల్లో. కనుక భక్ష్యం గారికి ప్రియమైన పుత్రుడైన. అలాగే నిజంగానే అంతగా అందరిలో ప్రేమించటం వలన బాణాలు అన్నీ నా మీదే పడుతూ ఉండేవి, రాళ్ళన్నీ నా మీదే పడుతూ ఉండేవి. కొన్నిసార్లు నేను ఇప్పుడు లైవ్లోనే చెప్తున్నాను కాబట్టి అది యథార్థం. ఎందుకంటే దైవజనుడు ఆ రీతిగా తరబీదులోనికి వెళ్ళాడు. నిజంగా చూస్తే ఆయన మోకాళ్ళ జీవితం, దేవుని యొక్క వాక్యం చదవటం, మరి ఒక విధంగా చూస్తే ఆదరించే విషయంలో కానీ, మరి ఒక విధంగా అందరి కొరకు జ్ఞాపకముతో ప్రార్థన చేయటం. మరి ఆ లిస్టు నేను కొన్నిసార్లు కొన్ని లిస్టు మర్చిపోతూ ఉంటాను, కొంతమంది పేరు. కానీ ఆ దైవజనుడు అందరి కొరకు అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సమయంలో నన్ను లోపల తీసుకొని వెళ్ళి, నేను ఉన్నంత వరకు తను ఎప్పుడు అభ్యంతరపరచొద్దన్నాడు. ఎంత ధైర్యపరిచేవాడు. ఎంత కృంగిపోయినా కానీ భక్ష్యం గారు బయటికి దేశాలు వెళ్తున్నప్పుడు వీళ్ళు సుండు మాటలు మాట్లాడి నన్ను చాలా ఏడిపించేవాడు. పెద్దలేమి చిన్నలేమి నన్ను చాలా ఏడిపించేవాడు. కానీ ఆయన అమెరికాలో ఉండని, ఫ్రాన్స్లో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, న్యూజిలాండ్లో ఉండని, జర్మనీలో ఉండని, దుబాయ్లో ఉండని, కువైట్లో ఉండని, ఈ అమెరికాలో ఉండని, ఎక్కడున్నా సరే దీని బాబు ఎలా ఉన్నా ప్రార్థన చేస్తున్నాను. ఈ రెండు మాటలే ఎంతో ధైర్యపరిచేవాడు. నేను సిగ్గుపడుతున్నాను. ఒకసారి మొట్టమొదట వెళ్ళిన నెలలో డైనింగ్ హాలు శుభ్రం చేయమన్నారు. శుభ్రం చేయమన్నప్పుడు చేస్తూ ఉన్నా. ఇప్పుడు కాన్పూర్లో సేవకుడు జెర్మియా ఉన్నాడు. ఆ జెర్మియా గబగబ తలుపు తీసుకొని నెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు చిన్న కోపం వచ్చేసింది.
అరే నువ్వు అవతల అటువైపు వెళ్ళొచ్చు కదా, నువ్వు ఇటు శుభ్రం చేసిన దాని మీద వెళ్ళి కాళ్ళతో మురికి కాళ్ళతో వెళ్తున్నావు అని చెప్పి కోపం వచ్చింది. అతడు ఏం చేశాడంటే తుమ్ కోనే అని చెప్పి నెట్టేసాడు. అప్పుడే సేవకి వెళ్ళిన మొదటి నెల కోపం వస్తే నాకు కోపం వచ్చింది. పోదు కదా ఎక్కడ కనుక వెంటనే ఆ చీపురు కట్ట తీసుకొని పాట్మని కొట్టేసి, అంటే ఆ చీపురు కట్ట అంటే ఈ వైపు కాదు, తిరగేసి కొడితే ఆ చీపురు కట్టలు ఏం చేస్తామంటే జనరల్గా మంచి వైరేసి చక్కగా కట్టి దాంట్లో ఒక చిన్న చెక్క ముక్క పెట్టి బాగా కొడతాము. కొట్టినప్పుడు ఏమవుతుందంటే బాగా టైట్ అయిపోయి ఉంటుంది. రాయి కాదు కదా, ఇనప రాడు కంటే కూడా గొప్పగా దెబ్బ తగులుతుంది. కొట్టంగానే ముక్కు పగిలిపోయింది, నోరు పగిలిపోతే రక్తం అంతా బడబడ కారిపోతావు. ఇక అందరు మొదలు పెట్టారు, అయిపోయిందిరా దేనిబాబుతో ఈ రోజుతో దేనిబాబు పని అయిపోయింది, పెట్టి నెత్తి మీద పెట్టి పంపించేస్తారు. కనుక తర్వాత మీసాల ఆశీర్వాదం గారు ఆఫీస్లో ఉన్నారు, వీళ్ళంతా గుంపు పోయి చెప్పేశారు. నాకు భయం వేసిపోయింది, ఇక అయిపోయిందిరా దేవుని సేవ, నేను ఇంటికి తిరిగి ఎట్లా వెళ్ళాలి. అలా కూర్చొని ఉన్నా. ఆశీర్వాదం గారు, మీసాల ఆశీర్వాదం గారు పిలిచారు. నేను బాబు ఏమైంది అన్నాడు. జరిగింది చెప్పు అన్నాడు. చెప్పాను. చెప్పినప్పుడు సరే ఆయన అన్నాడు, సరే తప్పు అయిపోయింది క్షమించుకోండి అని చెప్పి ఇద్దరిని క్షమాపణ కోరుకొని ప్రార్థన చేసి పంపించాడు. కావాలని ఏం చేశారంటే ఈ హిందీ వాళ్ళని రెచ్చగొట్టాడు. మనం ఇప్పుడున్నారులేండి ఇద్దరు, వాళ్ళందరూ నా వెనక వచ్చిన వాళ్ళే రెచ్చగొట్టి బక్సింగ్ గారికి రాగానే బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు. బక్సింగ్ గారి దగ్గరికి వెళితే బక్సింగ్ గారికి చెప్పారు. అయితే ఆయన ఒకే మాట అన్నాడంటే విని ఏమన్నాడు, ఐ విల్ ఆస్క్ హిమ్ ఈ గో అని చెప్పి ప్రార్థన చేసి పంపించేసి. అట్లా దేవుడు నన్ను ఎందుకో అట్లా తప్పిస్తూ వచ్చాడు. నా పొరపాట్లను నేను సరిచేసుకుంటూ వచ్చేవాడు. ఒక విధంగా చూస్తే ఒకసారి ఒక ఫ్యూనరల్ జరుగుతుంది రామనగర్లో, ఒక బ్రదర్ చనిపోయారు. ఆ జరుగుతుంటే వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ బ్రదర్ అక్కడ బరియల్ గ్రౌండ్లో నారాయణగూడలో ఉన్నాం. ఆయన వాక్యం చెప్తానే ఉన్నాడు. ఇక్కడ జెఫ్ డానియల్ అని ఒక డ్రైవర్ ఉన్నారు, ఆయన ఫారినరే. కనుక ఇక్కడ ఆయన ఫ్లైట్ టైం అయిపోతాం. ఈయన డ్రైవర్ ఏమంటాడు, జెఫ్ డానియల్ గారు వెళ్ళి చెప్పు టైం అయిపోయింది, ఫ్లైట్ టైం అయిపోతుంది. అక్కడికి వెళ్తేనేమో సమాధి దగ్గరికి వెళ్తేనేమో వాక్యం చెప్తా ఉన్నారు, ఇంకా కదిలిస్తే కొడతారని భయం. అంటే అంత కోపం, కానీ ఎంత ప్రేమ. దేవుని యొక్క పరిచర్య విషయంలో, సేవ విషయంలో, దేవుని యొక్క ఇంటిలో డ్యూటీస్ విషయంలో కానీ చాలా ప్రతిష్ఠితగాను సమర్పణతో చేసే రీతిగా మమ్మల్ని తరబిచ్చేసాం. కనుక నెమ్మదిగా అలా నిలబడటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళటం, కనబడటం, వెనక్కి రావటం ఆయన చూస్తూనే ఉన్నారు. సెల్ఫ్ ప్రే అన్నారు, ప్రార్థన చేసేసారు. సరే గబగబగా వచ్చేస్తే అక్కడ దాదాపు 40 నిమిషాలు విమానం అక్కడే ఉంది. బ్రదర్ బక్సింగ్ కమ్ అండ్ చెక్ అని చెప్పేసి కేకలు వినపడతాయి, అంటే మైక్లో వినపడుతూ ఉంటాయి. ఎందుకంత నిశ్చయత, అంత ఆ విమానం ఉంటుంది నా కొరకు అనేది, అంత నమ్మిక ప్రభు మీద, అంతగా ప్రభు మీద ఆధారపడటం అనేది నేను ఆ కళ్ళారు చూసాను. మేము పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బైబిల్ సంచి బ్యాగ్ ఇచ్చేస్తే అలా బైబిల్ పట్టుకుని సరదాగా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకు ఇంత దైవజనుడు ఈ మనుషుడు నిజంగా తన జీవితంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మరి డానియల్ స్మిత్ గారు ఆయన గురించి గొప్ప పుస్తకం రాశారు.
ఆ పుస్తకము మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా అనే పుస్తకం ఒకటి పెద్దది రాశారు. ఆ దినంలో ఈవి ఫిలిప్ గారని జిఎల్ఎస్ చైర్మన్గా ఉండేవాళ్ళు. భగత్ సింగ్ గారు కూడా చైర్మన్, ఆయన ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు బాంబేలో జిఎల్ఎస్కి, గాస్పుల్ లిటరేచర్ సర్వీస్. ఆ సమయంలో ఆయన పుస్తకాన్ని వ్రాసినందుకు భగత్ సింగ్ గారు ఒప్పుకోలే. కారణం ఏంటంటే ప్రభు మహిమ పొందాలి. అనేకమైన అద్భుతాలు చేసి ఉంటారు, అనేకమైన ఆశ్చర్యకాలు చెప్పటానికి వీల్లేదు, చెప్పటానికి ఆశ్చర్యంగా ఉంటాయి. విమానం ఏమిటి, ట్రైన్ ఏమిటి. ఇప్పుడు మీరు విని ఉంటారు, దినకర్ గారు ఆయన యొక్క రక్షింపబడటానికి, ఆయన దైవజనుని చూచి నేర్చుకుంటానికి కూడా కారణం ఏమిటంటే ఆ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఆయన వెళ్ళవలసిన ట్రైన్ అక్కడే ఉంది, తప్పిపోయింది. కానీ ఆ వెళ్ళిపోయిన ట్రైను యాక్సిడెంట్ అయింది. ఇక్కడ అందరికీ దేవుని యొక్క సువార్తమానం చెప్తూ ఇట్లా అంటే వాళ్ళు అనేక మంది చెప్తూ ఉంటున్నారు, అనేకమైన అనుభవాలు కలిగింది. కానీ దైవజనుడితో పాటు మరి నేను చూశాను ఈ యొక్క సువార్తలో పరిచర్యలో ఈ ట్రక్స్లో ముందు కూర్చునేవాడిని, ఎందుకంటే నన్ను నడిపించటానికి. మళ్ళీ సిస్టర్స్ ట్రక్లు కానీ, బ్రదర్ స్టీవెన్ కానీ, బ్రదర్ ప్రదీప్ కానీ, లేకపోతే నేను కానీ ఖచ్చితంగా ట్రక్స్లో ఉండేవాళ్ళు. కనుక ఈ రీతిగా సువార్త విషయంలో కానీ ఒక్కొక్క రోజు క్యాంపెయిన్లో 5 మీటింగులు ఉండేవి, 5 చోట్ల ఉండేవి. ఉదయం ఒక మధ్యాహ్నం ఒక మీటింగ్, మళ్ళీ సాయంత్రం ఒక మీటింగ్. ఓసారి రేపల్లి డెడికేషన్, మందిరం డెడికేషన్, రాత్రి 1 గంటకి డెడికేషన్. ఎన్ని గంటలకంటే రాత్రి 1 గంటకి డెడికేషన్. ఆలపాడు మందిరం ప్రతిష్ఠ అయింది, మళ్ళీ రేపల్లి మందిరానికి వెళ్ళి ప్రతిష్ఠ చేయాలి. ఆ రీతిగా నేను చూసినది ఈ యొక్క రాజకీయంగా వ్యక్తులు ఏ రీతిగా మరి నాయకులకి కొరకై జనాలు తరలి వచ్చారో ఆ రీతిగా భగత్ సింగ్ గారు ఎమ్మటే వేల మంది ఆ రీతిగా వెంబడిస్తూ వచ్చారు. సువార్త క్యాంపెయిన్స్లో ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మాదంతా సర్కస్ కంపెనీ లాగా ఉండేది. ఎలా తెలుసండి, ఇప్పుడు ఉదయాన్నే 4-5 గంటలకి సువార్తకు వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ బ్రదర్ ఉండేవాళ్ళు. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన. 10 గంటలకి వెంటనే మైకులు పెట్టాలా, లైట్లు పెట్టేవాళ్ళు, అంటే క్షమించండి, పుస్తకాలు పెట్టేవాళ్ళు పుస్తకాలు పెట్టాలా, డిసిషన్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళకి రెడీగా ఉండాలా, పాటలు పాడేవాళ్ళు రెడీగా ఉండాలా, హార్మోనియం వేసేవాళ్ళు రెడీగా ఉండాలా. ఆయన రావటము అక్కడ ప్రారంభించటం వెంటనే అంత అలర్ట్గా ఉండాలా. ఆ తర్వాత కూడిక అయిపోయిన తర్వాత మరలా భోజనం చేసి వెళ్దాం, మరలా గాస్పుల్కి వెళ్ళాలా. అదే టైంలో మందిరాల్లో సహోదరుల యొక్క కూడికలు జరుగుతూ ఉండేవి. మరి సాయంత్రం మళ్ళా మేము ఓపెన్ ఎయిర్ నుండి తిరిగి రావాలా, మరలా ఆ ప్రకటన చేసి వచ్చిన తర్వాత పుస్తకశాలలు, లైట్లు మళ్ళీ ఏం పెట్టాలి. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత మొత్తం చుట్టుకొని ట్రక్కుల్లో వేసుకోవాలా, మరలా ఇంకొక ఊరు వెళ్ళిపోవటం. అట్లా షెడ్యూల్ ఉండేదన్నమాట. ఆ రీతిగా ఆయన గారు కూడా అంత వయస్సులో దైవజనుడు అలా కూర్చొని ప్రార్థనలోనే ఉండేవాడు. ప్రయాణం అంతట్లో కూడా ట్రక్లో అలా ప్రార్థనలోనే ఉండేవాడు. కనుక ప్రక్కన డ్రైవర్సు ఎంతోమంది ఉండేవాళ్ళు. కనుక వాళ్ళందరికీ కూడా చెప్పేవాళ్ళు ఏమిటంటే ఎన్నడూ కూడా ఆయన నిద్రపోయేవాడు కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా మేము అలసిపోయామేమో అని చెప్పి ఆపివేసేవాడు. ఎక్కడైనా హోటల్ దగ్గర, డాబా దగ్గర ఆపి కేక వేసేవాడు. పరిగెత్తుకుంటూ వెళ్తే ఎనీబడి వాంట్స్ టీ అనేవాడు. ఏదంతా టీ తాగుతారా లేదా కాఫీ ఏం తాగుతారా అనేవాడు. ఎందుకంటే కాన్వకేషన్స్లో కూడా మేము బుక్ సాల్లో ఒకవేళ మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒకసారి
1 గంట అప్పుడు వచ్చారు. మీటింగ్ అయిపోయింది, అంతా పండుకున్నారు, మేమంతా సర్దుకుంటూ ఉంటున్నాం. ఆ టైంలో వచ్చి దీనిబాబు భోజనం చేసావా అని అడుగుతారు. మెడ్రాస్ కాన్వకేషన్లో 76 కాన్వకేషన్. కనుక ఎంత పట్టింపు అంటే పరిచర్య చేసి మాకు లేదా తన క్రింద సేవ పరిచర్యకు తరబీదులు ఉన్న వారి విషయంలో ఎంతో పట్టింపు కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కనుక ఒకసారి ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు ఆఫీస్కి. 12:30 అప్పుడు వచ్చాడు. వెనక పక్క ఆఫీసు వెనక కిటికీ దగ్గర నుండి పిలిచాడు. ఏమనంటే, దీనిబాబు మరి కర్నూలు నుండి ఎవరైనా పెద్దలు వచ్చారా, భక్సింగ్ గారిని కలిశారా అన్నాడు. కలిశారు అన్నాడు. కలిశారనంటే, సరే నేను వచ్చినట్టు చెప్పకు, నేను సనంతనగర్ వెళ్తాను, తర్వాత ఉదయం వచ్చి కలుస్తానన్నాడు. సరే ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. రాత్రి తెల్లవారుజామున 4:30 5 సమయంలో భక్సింగ్ గారు వచ్చి పలానా సేవకుడు వచ్చాడా అని అడిగాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పండి? ఈయన చెప్పొద్దన్నాడు, ఆయన ఏమన్నారు? అడుగుతున్నారు, ఏం చెప్పాలా? ఇప్పుడు ఇరకాటంలో పడ్డాను. నేను చెప్పాను, వచ్చారు అన్నారు. అని చెప్పి వెళ్ళిపోయారు పైకి ప్రార్థనకి. ఇట్లా అనేకసార్లు అంటే ఎంత దైవికమైన ఆత్మచేత నడిపింపబడేవాడంటే ఆయన వివేచన శక్తి ప్రభు బయలుపరిచేవాడు. మన యొక్క అవసరం అనేది మనల్ని చూచిన వెంటనే చెప్పగలిగిన వాడు ఉన్నాడు. ఎందుకంటే అది అనుభవపూర్వకంగా చెప్తుంటున్నాను. మనలో ఉన్న లోటు అనేది, ఒక బలహీనత అనేది కూడా ఎరగగలిగిన వాడుగా ఉండేవాడు ఆయన. అందువల్ల నిజంగా ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినట్లు అనేకమైన అద్భుతాలు చేశారు. ఒకవేళ అనుకుంటున్నారు మీరు, నేను ఈనాడు చెప్తున్నాను స్వస్థతా వరము లేదనుకోనవద్దు, ఆయనకు అద్భుతమైన స్వస్థతా వరం ఉంది. కానీ ఎన్నడూ కూడా ప్రభు మహిమపరచబడాలి. అందువలన తాను ఎన్నడూ కూడా తాన్నే స్వస్థపరిచే ప్రార్థన చేస్తానని అనలేదు. అదే రీతిగా ఒకరి యొక్క అవసరత గుర్తెరగగలిగిన వాడుగా ఉంటున్నాడు. చూడండి 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏలియా వంటి శక్తి అనే మాట ఇక్కడ వ్రాయబడింది. చదవండి ఒకరు. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, మరియు పిల్లల తట్టును ప్రభువును సిద్ధపరచుట కొరకై ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై కలుగును. చూడండి, చాలండి. ఇక్కడ ప్రభు కొరకు ఆయత్తపరచుట. రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తే ఆయన ప్రజలను సిద్ధం చేయటం. నిజంగా దైవజనుడు తన యొక్క సువార్తలు, తన యొక్క కూడికల్లో డెసిషన్ కార్డ్స్ ఇవ్వటానికి కూడా పరుగులు తీసేవారు. ఆయన వర్తమానం చెప్పిన తర్వాత చేతులు ఎత్తి తీర్మానం చేసుకునేటప్పుడు పరిగెత్తుకుంటా పోయి ఈ యొక్క తీర్మాన కార్డ్స్ ఇవ్వాల్సి వచ్చేది. ఇటువైపు సిస్టర్స్ ఏమి, ఇటువైపు బ్రదర్స్ ఏమి. కనుక ఈ యొక్క మరి ఆ తీర్మానం కార్డుల్లో ఉన్న అడ్రస్ల ప్రకారంగా ప్రతి వారి కొరకై ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రతి వారి కొరకై అలాగే ఆయత్తపరిచేవాడు, సిద్ధపరిచేవాడు. కఠినమైన కొన్నిసార్లు మరి తీర్మానాలు కూడా చేసుకునేవాడు. ఒకసారి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే అతడు ఒక పాపములో ఉన్నాడని, అతడు ట్రాన్స్లేటర్ ఒక పాపంలో ఉన్నాడని గుర్తెరిగి
వెంటనే పోయి కూర్చోమని తోసివేశాడు. కనుక ఎప్పుడు కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఆ రీతిగా దేవుని యొక్క వర్తమానం ఇస్తున్నప్పుడు ఆటంకరమైనది, అభ్యంతరకరమైనది తెలుసుకొనగలిగిన వాడుగా ఉండేవాడు. ఇప్పుడు పౌలు కూడా సెలవిచ్చినట్లు నిజంగా ఆయన ఇక్కడ లూకా సువార్తలో రాయబడినట్లు ఆత్మలను ప్రభు కొరకాయ సిద్ధపరచటానికి కొరకాయ ఆయత్తపరచట కొరకాయ ఆయన ప్రభు ఏర్పరచుకున్న పాత్ర అయి ఉంటున్నాడు. 1928లో రక్షింపబడ్డాడు. 29లో తర్వాత తీర్మానం చేసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత మెడ్రాస్లో మరి మా పరిచర్య ప్రారంభించారు, పంజాబ్లో ప్రారంభించారు, అదే రీతి బాంబేలో ప్రారంభించారు. ఓసారి ఇదే నేను మరి ఒక కారులో వెళ్తున్నప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, నేను ఈ సత్రములో పండుకున్నాను దీని బాబు అన్నాడు. అది ఎంతో అప్పుడు పాత పడిపోయింది, అది 1976లో. నిజంగా కారులో కూర్చున్న నాకు కూడా అంత గొప్ప దైవజనుడు ఈ సత్రంలో, ఏ సత్రంలో అప్పుడు ప్రభుని జ్ఞాపం చేసుకు మన ప్రభువు ఏ రీతిగా ఆ రీతిగా పశువుల పాకలో పరుణుడికి ఇష్టపడ్డాడో, మరి ఈ దైవజనుడు మరి భారతదేశం నుండి పంపబడిన మొదటి అగ్రికల్చర్ ఇంజనీర్, మొదటి ఇంజనీర్. భారతదేశంలో అప్పటి వరకు ఇంజనీర్లు చదివినోడు లేడు. అలాంటి దైవజనుడు ఆయనను ఆ యొక్క హార్బర్లోనే వదిలేసి వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు వదిలివేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇంటికి ఆహ్వానించినా కానీ నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించక ఆయన నామాన్ని ఉచ్చరించక ఉండలేను, ఉంటే నా శ్వాస ఆగిపోయినట్లే అన్నాడు. అంత గొప్ప దైవజనుడు ఆ రీతిగా పరిచర్యను ప్రారంభించాడు. నేను చిన్న వయసులో నా తల్లిదండ్రుల ద్వారా విన్నది ఏంటంటే, 1953లో మొట్టమొదటిగా మరి గుంటూరులో కాన్వకేషన్ జరిగింది. ఆ కాన్వకేషన్లో మా తల్లిదండ్రులు బాప్తిసం తీసుకున్నారు. మరి అదే సమయంలో మరి గుంటూరులోనే మరి దైవజనుడు మరి పిలుపు గారు, సెలెస్టినా లాంటి వాళ్ళ యొక్క వివాహం జరిగి ఉంటుంది. మరి ఆ తర్వాత నేను అక్కడ గుంటూరులో VBSలో రక్షింపబడినప్పుడు ఆ తర్వాత మేము తెనాలికి సొంత ఊరికి రావాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ దైవజనుడు ఒక వ్యక్తిని చూచాడంటే తన కొరకై కరెక్ట్గా ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. అతని పేరు తెలియపోయిన ప్రభువా నువ్వు ఏర్పరచుకున్న వ్యక్తి అని చెప్పగలిగాడు. ఇంత దైవికమైన శక్తి ఎలా వచ్చిందంటే తాను ప్రార్థన జీవితం ప్రభు దగ్గర సవాలుగా ఉండేవాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, మనమైతే ఒక్కసారి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే కన్ఫామ్ అయిందా లేదని ఎన్నోసార్లు మనం చూస్తాం, లేక అడుగుతాం. కానీ ఆ దైవజనుడు ఏమీ మాట్లాడు. అది నేను స్వయంగా చెప్తున్నాను. ఆ సమయానికి కారు అంతా రెడీ చేస్తే అక్కడ స్టీవెన్ బట్టలని సర్దితే కరెక్ట్గా ఆ సమయానికి వచ్చేస్తాడు. ట్రైన్ కానీ అది కానీ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కన్ఫామ్ అవ్వలేదా అనే మాట కూడా అడగడు, కన్ఫామ్ అయిందా అని కూడా అడగరు. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, నిజంగా విశ్వాసులైన వారి విషయంలో పట్టింపు శ్రద్ధ కలిగిన వ్యక్తి, ఆ రీతిగా తరబీదు ఇచ్చిన వ్యక్తి, ప్రభు చేత నిజంగా పంపబడిన వ్యక్తి. చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 2-3 వచనాలు త్వరగా చదవాలి.
చాలండి. ఆ సువార్త వలన, రెండవ మాట ఆ ఉపదేశము వలన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. ఆ, అతడు 14 సంవత్సరముల క్రిందట ఆ, మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. ఆ. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను. ఉమ్. శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. ఉమ్. అది దేవునికే తెలియను. ఉమ్. అట్టి మనిషిని నేను ఎరుగుదును. 7వ వచనం. నాకు తగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున ఉమ్. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము ఉమ్. నాకు శరీరంలో ఒక ముందు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అయితే ఇక్కడ చెప్పవలసిన మాట ఏమిటంటే ఆ దర్శనము, ఆ ప్రత్యక్షత. రెండవది దేవుడు అనుగ్రహించిన ఆ ఉపదేశము, ఆ సువార్త. ఈ రీతిగా దైవికమైన కార్యములను దైవజనుడి ద్వారా ప్రభు చేయించి ఉంటున్నాడు. ప్రభు గణపరచబడినట్లుగా చూస్తుంది. ఎందుకు ప్రభు అతన్ని ఏర్పరచుకున్నాడు? అనుజనుల నుండి, సిక్కు మతంలో నుండి ప్రభు ఏర్పరచుకున్నాడు. ఈనాడు కొన్ని వేల సంఘాలు ఆ సహవాసంలో మరి ప్రభు చేత, దైవజనుడి చేత మరి ప్రారంభించబడ్డాయి. ఆ రీతిగా మరి వ్యాప్తి చెంది ఉంటున్నాయి, నిర్మింపబడి ఉంటున్నాయి. ఏదో చూడండి, అదే మనం దైవగ్రంథంలో చూస్తే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌలు గురించి అననీయతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. పౌలు గురించి చదవండి. 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, ఆంధ్ర ప్రభు నీవు వెళ్ళుము. నువ్వు వెళ్ళు, అన్ని జనుల ఎదుటను, ఆ, రాజుల ఎదుటను, ఆ, ఇశ్రాయేలీయుల ఎదుటను ఆ, నా నామము భరించుటకు ఆ, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆ. ఇతడు నేను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొని ఉంటున్నాను. కనుక ఆ నామాన్ని భరించాడు. ఇందాక చెప్పినట్లుగా ఆ కాన్వకేషన్ కానీ సువార్తలు కానీ నడుస్తూ ఉండేవాడు. అంత వయసులో కూడా. ఒకవేళ మా శరీరంలోనే ఉన్నారు, బాధపడలేదు అనుకుంటున్నారా? కాళ్ళు వాసిపోయి ఉండేవి. ఎవరన్నా వారు కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి ఇట్లా కాళ్ళు మోకాలు ఉంచినప్పుడు కాళ్ళ మీద అలా చేయి వేస్తే ఏమనేవాళ్ళు కాదు. అలా కాళ్ళు కొద్దిగా, కొంతమంది మాత్రం దైవ సేవకులు ఆ రీతిగా మసాజ్ చేసేవాళ్ళు, అంటే కొద్దిగా కాళ్ళు ఒత్తేవాళ్ళు, పెద్ద పెద్ద దైవజనులు. కానీ ఎక్కువ ఒప్పుకునేవాడు కాదు. అదే సమయంలో ఎవరైనా వచ్చి కాళ్ళను మీద బ్రొక్కటానికి ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా నెట్టివేసేవాడు. దేవుడు ఏర్పరచుకున్నవాడు. దేవునికే ఘనత కలగాల, ప్రభువుని ఘనపరచాల, ప్రభుని ఆరాధించాల. కానీ బల్ల సమీపంలో కూడా చాలామందిని ఖండించేవాడు, బల్ల పంచటానికి కూడా ఒప్పుకునేవాడు కాదు. ఒక విషయంలో నేను చెప్తున్నాను, అగస్టిన్ గారిని, పెద్ద దైవజనుడు ఆయనని కొన్ని నెలల క్రింద కూర్చోబెట్టాడు. పరిచర్య ఇవ్వలేదు. అంత కఠినంగా పరిచర్య విషయంలో, దేవుని విషయంలో భయం అనేది నేర్పించేవాడు. కాంపౌండ్లకు వచ్చేవాళ్ళు కూడా భయపడేవాడు. ఓసారి తన భార్యను తీసుకొని వచ్చి ఆరాధన సమయంలో వదిలేశాడు అక్కడ. ఆయన ఆ దినాల్లో ఎస్పీ, గొప్ప పోలీస్ ఆఫీసర్. ఇలా చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి ఆయన ఏం చేస్తాడంటే, నిలబడి ప్యాకెట్ తీశాడు. భక్సింగ్ గారు స్టేజ్ మీద నుండి దిగి వచ్చాడు. వచ్చేది కొడతాం దెబ్బకు టోపీ గీపి ఎగిరి పడింది. దెబ్బకు పరిగెత్తాడు బయటికి. డ్రెస్లో ఉన్నాడు. వారం తర్వాత మరలా వచ్చాడు, క్షమాపణ కోరాడు. ఆయన దైవజనుడి దగ్గర క్షమాపణ కోరాడు. అంత గొప్ప వ్యక్తి.
ఈ దినాల్లో ఆయనతో నేను సుమారు 7.5 సంవత్సరం ఆఫీస్లో ఉన్నాను. 7.5 సంవత్సరం ఆఫీస్లో ఉన్నాను. అంటే సొంత తండ్రి కుమారులుగానే ఆ రీతిగా సహవాసం కలిగి ఉండేవారు. మరి ఇంత గొప్ప దైవజనుడి దగ్గర మీరు నేర్చుకుంది ఏంటి అంటే, ఆయన చేసిన పనిలో, ఆ పరిచర్యలో, ఆ సేవలో 1వ వంతు కూడా చేయలేకపోయినామనేది, నేను అపాత్రును అయోగ్యుని అనేది నేను ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాను. కారణం ఏంటంటే అంత గొప్ప దైవజనుడు. చూడండి, అదే 26వ అధ్యాయము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు, ఉమ్. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, ఉమ్. నిన్ను పరిచారకునిగాను, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. కనుక నేను కనబడి ఉన్నాను. దేవుడితో సంపూర్ణంగా మాట్లాడే వ్యక్తి. ఆయన గురించి గొప్పగా చెప్పటం కాదు, ఆయన దేవునితో సంపూర్ణంగా మాట్లాడే వ్యక్తి. ప్రభు యొక్క దర్శనమును, ప్రత్యక్షతను కలిగిన వ్యక్తి. తన పరిచర్య అంతటిలో కూడా ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే, తనను పరిచారకుని సాక్షిగా ఉంచి ఉంటున్నాడు. మ్యాన్సూన్ డే బ్రేక్ అనేది రాజమణి గారు వ్రాసి ఉంటున్నారు మెడ్రాస్లో. ఆయన గొప్ప దైవజనుడు. దానిలో ఆయన మీరు చూడవచ్చు, ఒక ఎడ్ల బండి మీద కూడా నుంచొని దేవుని సువార్తను చెప్పారు. ఎందుకంటే సువార్త విషయంలో, ఆ దర్శనం, ఆ ప్రత్యక్ష విషయంలో, పరిచర్య విషయంలో ఏనాడు అలక్ష్యము చేయలేదు. కనుక ఈనాడు మనం ఆ సహవాసంలో ఉన్నాం. ఏ పరిస్థితి వచ్చినా కలవరపడేవాడు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలవరం అనేది ఉండేది కాదు. ప్రభు చూసుకుంటాడు, ప్రభు చేస్తాడు, ప్రభు మీద ఆధారపడిన వ్యక్తి. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఆ అకౌంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక చిన్న సంతకం పెడితే చాలు. ఇన్ని చెక్కులు వచ్చినా కానీ ఆ సంతకం పెట్టేసి ఆ చెక్కుల మీద అక్కడ పడేసిపోయేవాడు. కానీ ఎంత వచ్చింది ఏంటి అనేది ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు. ఏం కారణం అంటే ఎన్నడూ కూడా దాని మీద మనస్సు అనేది ఉండేది కాదు. ఎప్పుడు దైవజనులు ఆయన కోరిక ఏంటో తెలుసా? ఒక కుటుంబంగా ఉండాలనేది కోరిక. అనేక సార్లు మేము గమనించింది అది. దేవుని మందిరం చుట్టూ, ఇప్పుడు ట్విన్లాండ్ కాంపౌండ్, సియోన్ కాంపౌండ్, ఇవన్నీ ఎందుకంటే దేవుని యొక్క విశ్వాసులు, పరిశుద్ధులందరూ మందిరం చుట్టూ ఉండాలనేది ఆశ. ఎక్కడెక్కడో కొనుక్కోవటానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. మందిరం చుట్టూ దేవుని యొక్క బిడ్డలు ఉండాలి, ఆయన ఆశ. కనుక అందువలనే ఉదయకాలంలో 5 గంటల బెల్ కొట్టగానే ట్విన్లాండ్ కాంపౌండ్, సియోన్ కాంపౌండ్ అందరు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అశోక్ నగర్ నుండి కూడా, ఇటు రీసాలగడ్డ నుండి కూడా. దేని కొరకు? కుటుంబ ప్రార్థన కొరకు, కుటుంబ ప్రార్థన కొరకు. ఇప్పుడు అదే రీతిగా ఉదయకాలంలో ప్రతి వారు కూడా వచ్చి, ఆఫీసర్స్ ఏంటి, ప్రతి వారు కూడా ఉద్యోగానికి వెళ్ళే ముందు దేవుని మందిరం ఇంట్లో ప్రార్థన చేసుకొని ముగించుకోవటం కాదు, ఈ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడు. దేవుని ఇంట్లో ప్రార్థన చేసుకొని డ్యూటీకి వెళ్ళేవాడు. వెళ్తూ ఆఫీస్కి, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడు. అలా దైవజనుడు ఒక క్రమాన్ని నేర్పించాడు. ఇప్పుడు ఈ దినాల్లో మనం 1 గంట దాటిందంటే గొణుగుడు సణుగుడు ఉంటుంది. ఆ దినాల్లో ఎన్ని గంటలకండి? 4 గంటలకు అయ్యేది, 4:30 మళ్ళీ అప్పుడు సువార్త అనేవాళ్ళు. మళ్ళా సువార్త తిరిగి వచ్చిన తర్వాత 5:30, 5:15, 6 గంటల లోపల భోజనం. ఉదయకాలంలో కొద్ది టిఫిన్ చేయటం, సాయంత్రం మళ్ళీ 6 గంటలకు భోజనం. ఇప్పుడు కాన్వకేషన్లో కూడా అంతే, సమృద్ధిగానే ఉండేది. చాలామంది ఆకలితో ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? రెండు ఇస్త్రాకులు పెట్టుకునేవాళ్ళు. మా బ్రదర్ వస్తున్నాడు అనేవాడు. సరే, ఈ 2 ఆకులు
ప్రార్థన చేసేటప్పుడు ఈ ఆకు తీసుకొని వేసుకొని కింద పెట్టుకున్నాం. ఎందుకు? ఆకలేని. కానీ వాళ్ళే సిగ్గుపడేవాళ్ళు అన్నమాట. తిన్నదే అదే ఎక్కువైపోయేది. ఆ సాంబారు, ఆ యొక్క రైసే, ఆ రసమే ఎంతో తృప్తికరంగా ఉండేది, ప్రార్థనాపూర్వకంగా ఆస్వాదింపబడేదిగా ఉంది. కనుక ఈ దినాల్లో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఆయన వలె మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా కలవరపడకూడదు. ఆయన వలె మనం కూడా ఆ సహవాసంలో ఉన్నాం. ఆ పరిచర్య విషయంలో, సేవ విషయంలో, దేవుని మందిరమును ప్రేమించే విషయంలో, దేవుని యొక్క ఇంటిని కనిపెట్టుకొని ఉండే విషయంలో, ఆ యొక్క సువార్త విషయంలో శ్రద్ధ, ఆసక్తి కలిగిన వారంగా మనం కూడా ఉండాలి. నీవు నేను కూడా ప్రభు చేత అలాగే ఏర్పరచబడ్డాం. నీవు నేను కూడా ఆ రీతిగానే దైవజనుడిని ప్రభు పిలిచినట్లుగానే పిలువబడి ఉంటున్నాం. నీవు నేను కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమై ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడి ఉంటున్నాం. కానీ ఆయన వలె మనం కూడా శక్తిమంతులముగా దైవ సేవ చేద్దాం. ఆ రీతిగా ఆయన వలె మనం కూడా మనం అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుట కొరకై ఆయన మనల్ని తన మహిమను తీసుకురావటానికి పాత్రలుగా మనల్ని కూడా ప్రభు ఏర్పరచుకొని ఉంటున్నాడు. దైవజనుడికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు మీరు చూసి ఉంటారు, ఎంతమంది వచ్చారో తెలియదు. అయ్యో, ఎంతమంది హిందువులేమి, లేకపోతే ఆ మార్వేడీలేమి, గుట్టలు ఏమిటి పూలు జల్లుతూ ఉంటున్నారు. ఎంత గొప్ప దైవజనుడు. అన్యులు కూడా ప్రభును మహింపరిచారు. కారణం, అన్యజనుల కొరకై నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అన్యజనులు స్వార్థ నిమిత్తమే ఏర్పరచుకున్నట్లుగా అపోస్తలుడైన పౌలుని దైవజనుడు ఏనాడు కూడా ప్రవక్త అని పిలువబడలేదు, రెవరెండ్లు 2 రెండ్లని పిలువబడలేదు. ఆ రీతిగా ఏనాడు కూడా ఒక గొప్ప దైవజనుడని పిలువబడటానికి ఇష్టపడలేదు, గొప్పలు చెప్పుకోవటానికి ఏనాడు ఇష్టపడలేదు. అదే రీతిగా తాను అనేకమైన అద్భుతాలు చేయగలిగిన వాడిగా ఉంటున్నాడు. ఇన్ని సహవాసంలో ఇంత ప్రజలు రక్షింపబడి చేర్చబడటానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. నేను ఇంకో మాట చెప్తున్నాను. ఆ యొక్క వీబీఎస్లో కూడా భక్సింగ్ గారు, మిస్ యాబిస్, కమలా చేస్ గారు, వీళ్ళందరూ చాలామంది, డేజాంటీ, ఇక చాలామంది, మన రత్నమాంటి, వీళ్ళందరూ కూడా పరిచర్య చేసేవాళ్ళు. నిజంగా మొట్టమొదటి దినాల్లో మరి భక్సింగ్ గారు, ఆయనకి ఎంత ప్రేమ అంటే జేబుల నిండా నింపుకునేవాడు. మీరు గుర్తుపెట్టుకోండి, టక్ చేసుకునేవాడు. జేబుల నిండా చాక్లెట్స్ ఉండేవి, వెనకాల ఉండి అటు ఇటు చూస్తూ ఉండేవాళ్ళు. ఎవడైనా తొందర చేస్తూ ఉంటే వాడిని పిలిచి నెమ్మదిగా వాడికి చాక్లెట్ ఇచ్చాడు. అంటే చుట్టూ వాళ్ళ యొక్క అవసరత, మంచినీళ్ళ విషయంలో కానీ అదే సీ దట్ బాయ్ అనేవాడు. అంటే వాళ్ళకి వెంటనే తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇట్టాను. అంత పట్టింపు కలిగిన వాడిగా ఉండేవాడు, అంత శ్రద్ధ కలిగిన. ఓసారి దైవజనుడు భక్సింగ్ గారు 75 సంవత్సరంలో మెటిల్లా భట్ అనే ఒక ఆర్మీ చీఫ్ డాక్టర్ అన్నమాట, ఆమె మరి భక్సింగ్ గారి బర్త్డే రోజున, ఇదే రోజున నేతితో పలావ్, మంచి బిర్యానీ చేయించి, అసలు ఆ రోజు వడ్డిస్తూ ఉంటే బుట్టల్లో ఇదంతా నెయ్యే కారిపోతూ ఉంటుంది. అలా వాళ్ళు మిలిటరీ ఆర్మీ వాళ్ళు చేశారన్నమాట. చాలా దాదాపు ఆ రోజు 8,000 మందికి చేశారు. ఆ రీతిగా మటన్ బిర్యానీ వడ్డిస్తాం. అంత అయిపోయిన తర్వాత చూడండి, అందరు పండుకున్నారు, వెళ్ళిపోయారు. 1 గంటకి 1:30కి వర్షం ప్రారంభం అయిపోయింది. వర్షం ప్రారంభం అయిపోతే ఇక బ్లాక్ అయిపోయింది, నాళాలన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇక లోపల ఉన్నాయన్నీ బయటకు వచ్చేసి మెయిన్ ఛానల్ ఎక్కడుందంటే ఎలక్ట్రికల్ రూమ్ దగ్గర ఉంది. అది తాడు చెట్టు అంత లోతుంటుంది. మొత్తం పొర్లిపోయి మొత్తం కాంపౌండ్ అంతా వాసన, గబ్బు.
ఇక లాభం లేదు. సరే, మొత్తము ఆ మెయిన్ ఛానల్లో ప్రాబ్లం వచ్చింది. నేను సి సాల్మోను బట్టలు చేసేసుకొని రాయిస్ మీదే దిగి ఇంతవరకు అలా ఓపిక పెట్టి ఆ కాళ్ళతో దాన్ని లాగేసినప్పుడు క్లియర్ అవుతుంది. ఆ సమయంలో ప్రార్థనలో ఉన్నాడు దైవజనుడు. ఆయన లుంగి మీద పరిగెత్తు గబగబా వచ్చాడు. 6 రోజులైన ఆ వాసనలోనే అలా వచ్చి ఈ నాలలో లోపల డ్రైన్లో ఉన్న మమ్మల్ని చూశాడు. అలా చూసి అక్కడ క్లియర్ అయిన దాకుండి వెళ్ళిపోయి ప్రార్థన చేసావచ్చు. ఎందుకంటే అంత పట్టింపు అన్నమాట. అంతగా దేవుని యొక్క మరి సేవకులు పరిశుద్ధుల విషయంలో అంత శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటాడు. కానీ మన జీవితాల్లో మనం కూడా అలా సమర్పణ కలిగి ఉండాలని చెప్తుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని మేము గొప్పగా చెప్పుకోవటం కాదు, ఆయన ప్రేమ ఎలాంటిదో మీరు అర్థం చేసుకో. వాళ్ళే ట్రైనింగ్లే వాళ్ళే చేస్తారులే అని కాదు. కనుక మనం ఇంత చేసామంటే భుజాలు ఎగరేసుకుంటూ ఉంటాం. మనం ఇంత చేసామంటే గొప్పలు చెప్పుకుంటాం. అంటే మీరు కాదు, చాలామంది ఆ రీతిగా ఉంటారు. మనం కూడా ఈ దినాల్లో ఏదైనా చిన్న స్వస్థత ఉన్నా, ఏదైనా సహాయం చేస్తున్నా, ఎవరిని ఆదరిస్తున్నా, ఎవరిని పురుకొల్పుతున్నా, ఎవరిని బలపరుచుతున్నా, ఎవరిని ఆహ్వానిస్తుంటున్నా, ఎవరిని తీసుకుని వస్తుంటున్నా, ఎవరిని కన్నీరు తుడుస్తున్నా, ఎవరిని బాధల్లో కష్టాల్లో ఆదుకుంటున్నా మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ దైవజనుడి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే తాను ప్రభు మహిమపరచబడాలని కోరేవాడు. కనుక మన యొక్క విశ్వాసలంగా, పరిశుద్ధులంగా, సేవకులంగా మనము ఆయన మాదిరిగా ప్రభు ఉంచాడు. ఆ రీతిగానే మరి ప్రభు ఘనపరిచాడు. తను అంతగా ప్రభు బలమైన పాత్రగా ఉపయోగించుకుని అనేక మంది ఆయన్ని విడిచి వెళ్తున్నారు. ఫ్లాగ్ గారు వెళ్ళిపోతుంటే కళ్ళంట నీళ్లు పెట్టారు. ఎంత గొప్ప ఇదంటే, ఫ్లాగ్ గారు కానీ ఈ యొక్క భగత్ గారు కానీ ఎయిర్పోర్ట్లో కలుసుకుంటే మేము వెళ్ళేవాళ్ళం కాబట్టి ఒకళ్ళు ఇలా కడుపుల మీద గుద్దుకునేవాళ్ళు, అలా కౌగలించుకునేవాళ్ళు. అలాంటి ప్రేమ అన్నమాట. గోల్డ్స్వర్ది వచ్చిన, ఫేత్ బ్రిడ్జి వచ్చిన, లేకపోతే మన ఆఫీస్ గారు వచ్చిన, వీళ్ళంతా కెనడీ గారు వచ్చిన, క్రోకర్ గారు వచ్చిన, వీరంతా గొప్ప దైవజనులు. దైవజనుడితో పాటు పనిచేస్తూ వచ్చారు. దేవుడు ఆ రీతిగా మరి తనకు సహకారులు ఇచ్చాడు. అదే రీతిగా వాల్గ్రీన్స్ ఆంటీ ఉండేది. ఒకసారి భక్సింగ్ గారు ప్రభువా నువ్వు క్షేమంగా వాల్గ్రీన్ సిస్టర్ని తీసుకుని వచ్చామని గుంటూరులో ప్రార్థన చేస్తుంటే ట్రాన్స్లేషన్ ఒక దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ప్రభువా పచ్చగోడను తీసుకొని వచ్చావని. అర్థమైందండి? పచ్చగోడను తీసుకొచ్చినందుకు వందనాలని పచ్చగోడ మరలా ఆయన అదే రిపీట్ చేస్తాను. కానీ నువ్వు ఏది భాష మాట్లాడినా ఆయనకి అర్థమైపోతావు. అందువల్ల ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏ పరిస్థితుల్లో అతను తప్పు చెప్తే మరలా అదే ఇంగ్లీష్లో చెప్తారు, మళ్ళీ అదే చెప్తారు. ఆయన చేత సరైన పదం వచ్చేంత వరకు కూడా అదే రీతిగా చెప్తా ఉంటాం, అదే రీతిగా చెప్తా ఉంటాం. కానీ ఒకసారి అయితే ఒక సైతానా పో అని చెప్పి నెట్టేశాడు స్టేజ్ మీద నుండి. కనుక ఒక్కోసారి హార్మోనియం కూడా ఏమిచ్చేవాడు కాదు. కొంతమంది ఎంతగా కఠినంగా ఉండేవాడు అంటే దేవుని ఇంటిలో పరిశుద్ధతను ఏ రీతిగా అవలంబించాలో, ఏ రీతిగా క్రమమైన పద్ధతిలో మనం ఉండాలో ఆ దైవజనుడు నేర్పిస్తూ వచ్చాడు. కనుక దేవునికి స్తోత్రం.